వెల్కమ్ టు విజయని. జై తెలుగుదేశం పార్టీ. చెప్పండి, పరిష్కరించాలి అందరూ. మస్తానాథ్ గారి నాయకత్వం, డాక్టర్ మస్తానాథ్ గారి నాయకత్వం. చిన్నపిల్లలకి బిస్కెట్లు డాక్టర్ మస్తానాథ్ గారు ఇస్తున్నారు. రానాయన దగ్గరగానే ఉంది కదా. జై చంద్రబాబు నాయుడుకి, డాక్టర్ మస్తానాథ్ గారి నాయకత్వం. మా పిల్లలు తీసుకున్న వాళ్ళు మళ్ళా తీసుకోవద్దు. అందరు లైన్ లో రండి, లైన్ లో రండి, అందరికి ఇస్తారు. అందరికి లైన్ లో రండి. అక్క చెల్లెళ్ళారా, అన్న తమ్ముళ్ళారా, మీకందరికీ తెలుసు గత 15 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని పరిపాలించారు. అటువంటి నాయకుడు ఈ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి పార్టీ. అతను ఒక కూలివాడి కాడి నుంచి రారాజు వరకు వేషాలను పోషించి రాజుగా, రారాజుగా, కూలివాడుగా, తాలేరుగా పనిచేసి ఈ ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణ, ఇప్పుడు ఏపీ అని 2 విభజనలు జరిగినాయి. ఇవి 2 విభజనలు కలిసి ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ 2 రాష్ట్రాలకు కలిసి ఒకే ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసి కేవలం సినీ రంగంలో ఆయన అష్ట కష్టాలతో ఈ రోజు నాలాంటి 10 లీటర్ల పాన్ క్యాన్ను మోసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అటువంటి స్థాయి నుండి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేరుకుని ఈ కష్టాలన్నీ బలహీనులను చూసి ఆ తెలంగాణలో ఉన్నటువంటి పట్టారు వ్యవస్థలను చూసి వీళ్ళందరినీ ఆ పట్టారు వ్యవస్థలను రద్దు చేసి మండల వ్యవస్థలను తీసుకొచ్చి మనకందరికీ పేదల కోసమే పుట్టినాను, పేదలకు ఏదో చెయ్యాలి, నేను నా కుటుంబానికి సంపాదించుకున్నాను, నాకు ఇంత అవసరం లేదని నిస్వార్థమైన మనసుపూరితమైన భావనతో ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడు. మనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నుంచే సుసాధ్యమైనది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని, బీజేపీ ప్రభుత్వంలో గాని, ఇంకొకటి ప్రతిపక్ష ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వంలో ఉన్నా గాని తెలుగుదేశం పార్టీ పేదల కోసమే పుట్టింది. ఏంటంటే ఆయన ఏదో చంద్రబాబు నాయుడు కూడా ఆయన్ను నిన్న కలిసి వచ్చాడు విజయవాడలో. మస్తాన్ యాదవ్ గారు, మీరు ప్రజల్లోకి వెళ్ళి నలుగురిని కలుసుకోండి, విషయం చెప్పని అంటే పల్లె పలకరింపులో భాగంగా నేను ఈరోజు ఇక్కడికి మన కాలనీ తీసుకొని వచ్చాను. మీ ఇబ్బందులు అంకమ్మ వాళ్ళు చెప్పారు, అంకమ్మ చెప్పింది అదో చూసి వచ్చా. ఒక దాదాపు 9-10 డేరాలు వేసుకొని పాపం బతుకుతుండరు. అది చాలా ఘోరమైనటువంటి విషయం. ఆ విధంగా ఎక్కడ ఉంటాయో అన్న దృష్టి కూడా ఇప్పుడే చెప్తుండా. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి పట్టాలు ఉన్నాయా? ఉన్నోటికి లేనోటికి పట్టాలు ఇచ్చి ఎవరైతే డేరాల్లో ఉన్నారో
వాళ్ళకు వెంటనే స్థలాలు కానీ ఇల్లు కానీ కట్టించాలని అన్నగారి మీ తరఫున నేను కోరుతున్నా. అంకమ్మ కూడా చెప్పింది ఓటు సంగతి నువ్వు ఆడేసుకోమ్మా నిద్రలేసి ఇప్పుడు కొండలరావు గత 30 ఏళ్ళ నుంచి నేను ఎక్కడైనా పోటీ చేశానా? నాకు ఎప్పుడైనా ఓటు వేసిందా? ఏమ్మా అయినా నేను మీకు సహాయం చేస్తున్నానా లేదా? ఓట్ల సంగతి తీసి మాకు అభిమానం. ఇప్పుడు మీకు ఇబ్బంది వచ్చింది చేస్తాను, చేసినప్పుడు నాకు కాదు మన పార్టీ, నేను ఏదన్నా మనకు అధికారం ఉంటే నీకు ఏ పనైనా చేయగలను. నేను చేయగలంటే ఎట్లా? మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే ఇవి డాక్టర్ మస్తాన్ యాదవ్ ఎమ్మెల్యే కావాలా? గుద్దో అప్పుడు మనం కూడా చేసేదానికి మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అధికారులతో మాట్లాడి వీలైనంత వరకు మీ కోరికలు అంటే ఇక్కడికి రాబట్టి ఏదో ఆ కష్టపడుతున్నటువంటి ఆ డేరాలు వేసుకుని ఇల్లు ఈరోజు మేము స్వయంగా బాధలు చూస్తున్నాం. ఇవి తుఫాన్లు వర్షాలు వస్తే పాపం చాలా ఇబ్బంది పేదోళ్ళు ఉన్నారు. అది కొండలరావు మీరు కూడా గుర్తు పెట్టుకొని ఎవరు డేరాలు వేసుకొని ఉన్నారో వాళ్ళని గుర్తు పెట్టుకొని మీ దగ్గరే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఇల్లు వచ్చేటట్టు మా మీద కూడా ఒత్తిడి తెచ్చి చేయండి. ముందు వాళ్ళకి చేస్తాం, తరువాత ఇంకా ఏదన్నా మనకు రోడ్డు అన్నారు, రోడ్డు కూడా దాన్ని పరిశీలన రిక్వెస్ట్ స్టాప్ అన్నారు. అదేవిధంగా మీకు నేనున్నాను. అదేవిధంగా ఈరోజు మీ కొండలరావు కానీ ఇంకా ముఖ్యులు నంబర్లు అన్న తీసుకుంటారు. మీకు ఏదన్నా అవసరం వస్తే నాకు చెప్పండి, లేదంటే అందరికి చెప్పండి. మస్తాన్ యాదవ్ గారికి ఆయన మీ సౌకర్యాలను గమనించి మీకు సహాయం చేసేదానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడని తెలియజేస్తూ నాకు కొద్ది మాటలు ఇంతసేపు మా కోసం మీరు వేసిన దానికి వచ్చిన దానికి మీకు నమస్కారం చేస్తాను. సైలెంట్ గా ఒకటి చెప్పండి అమ్మా, మీరు చెప్తే ఈ పైకి వెళ్తాయి అమ్మా. ఇప్పుడు మీరందరూ మాట్లాడారు కదా, నేను చెప్తాను. నా పేరు డాక్టర్ మస్తాన్ యాదవ్. తెలుగుదేశం బలోపేతం కోసం ప్రతి ఊరికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో తెలుగుదేశాన్ని ఈసారి మనం గెలిపించుకోవాలి, సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే నినాదంతో తిరుగుతూ ఉన్నాం. నేను అదే ప్రోగ్రాంలో మీ ఊరికి రావటం, గాజులపల్లికి రావటం, కలువాయి మండలం గాజులపల్లికి రావటం, పూసలపల్లికి రావటం అనేది ఈరోజు జరిగింది. మెయిన్ రోడ్ నుంచి తీసుకున్నప్పుడు రోడ్ అయితే లేదు, అది మీరు చెప్పబడిలో నాకు కనిపిస్తుంది కూడా. కానీ మీరు చెప్పటం ఏంటంటే ఇంతవరకు ఈ ఊరికి రోడ్డు లేదన్నారే, అది చాలా బాధాకరమైంది. ఎందుకంటే ఇంతమంది ఉండి సరే రోడ్డు వేసారు పోయింది అంటే అది వేరే విషయం, అసలు రోడ్డు వేయలేదంటే ఇది దారుణంగా ఉంది. చూసా అందుకే నేను మాట్లాడతాను. ఇంకా అమ్మా ఇంకొకటి, ఇప్పుడే నాకు అర్జీ కూడా ఇచ్చారు. ఈ ఊరికి బస్సు కూడా స్టాప్ లేదు, ఈ కాలనీ అది కూడా ఇచ్చారు. ఆ అర్జీ మీరు అందరూ సంతకాలు పెట్టున్నారు. ఇది నేను ఆర్టీసీ ఆఫ్ డిపో హెడ్కి మేనేజర్ దృష్టికి తీసుకుని వెళ్తా. అవసరం అయితే డిస్టిక్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆర్టీసీ ఏపీ ఆర్టీసీకి వాళ్ళ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి అది నేను ఇమీడియట్గా అయ్యేటట్టు చూస్తా. అలాగే రోడ్డు విషయంలో కూడా నేను ఇది అధికారులతో మాట్లాడి ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి అవసరమైతే ఆర్డీఓ గారితో కూడా మాట్లాడి రోడ్డు పని వీలైనంత వరకు మీ ఊరికి వచ్చేటట్టు చేస్తానమ్మా. లేదు ఇంక 2-3 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, దానికి నేను పూచీగా ఉండి మీకు రోడ్డు ఇప్పించే బాధ్యత నాది. సరేనా? ఇన్ని రోజులు ఆగారు కదా, 2 నెలలు నా కోసం. ఇగో వేణన్న ఉన్నారు ఇక్కడ. వేణన్న మీతో ఉన్న అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. మీకు వేణన్న తెలుగుదేశం గవర్నమెంట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా, తెలుగుదేశం ప్రభుత్వంలో వేణన్న మీకు సహాయపడ్డా లేదమ్మా? మళ్ళీ మీరు తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి. ఒక్క నిమిషం, తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి.
నేను అడిగిన రోడ్ అనేది వేపించే బాధ్యత నాది. అదే కాకుండా మీకు ఏ సమస్యలున్నా వాటర్, నీళ్లు, త్రాగునీరు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజెస్ కానీ పర్టికులర్గా, ఎందుకంటే మీరు చాలా సిస్టమేటిక్గా కట్టుబడి ఓటు వినియోగించుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తులు మీరై ఉంటారు. మీరు ఓటు వేసినప్పుడు మీకు కావాల్సిన సౌకర్యాలు చేయాల్సిన ధర్మం ప్రభుత్వానిది. అదే అన్న కూడా చెప్పాడు నాకు. అది నేను వచ్చిన అందుకే కదా ఇప్పుడు వస్తాను. ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వాన్ని మీరు అడిగారా? మరి అడగకపోతే ఒకసారి ఇంకా అడుకోవాలి.